బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమా 47 రోజులు పూర్తి చేసుకుని ఇంకా కలెక్షన్స్ అందుకుంటూ ఉండటం ఈ రోజుల్లో చాలా అరుదైన విషయం. ఓటీటీ యుగంలో 4వ వారం దాటితేనే గొప్ప అనుకునే పరిస్థితి. అలాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవర ప్రసాద్ గారు 47వ రోజుకు చేరుకోవడం నిజంగా ఒక లాంగ్ రన్ ఫెనామినాన్ అని చెప్పాలి. సంక్రాంతి సీజన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని స్ట్రాంగ్ ఓపెనింగ్ సాధించింది. మొదటి వారం కలెక్షన్స్ బలంగా రావడంతో చాలా త్వరగా బ్రేక్ ఈవెన్ దాటేసింది. రెండో మూడో వారాల్లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తో స్టడీ హోల్డ్ చూపించి బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్లింది. ఇప్పుడు 47వ రోజుకి వచ్చినా కూడా కొన్ని సెంటర్లలో షోలతో కొనసాగుతోంది. 46 రోజుల వరకు ట్రేడ్ లెక్కల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ షేర్ సుమారు 183.8 కోట్ల రేంజ్లో ఉన్నట్టు సమాచారం. గ్రాస్ పరంగా ఇది 308 కోట్ల మార్కును దాటేసింది. ఇప్పుడు 47వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ లిమిటెడ్ స్క్రీన్స్లో కొనసాగుతూ సుమారు 4 నుంచి 6 లక్షల రేంజ్లో షేర్ అందుకున్నట్టు అంచనా. గ్రాస్ పరంగా 8 నుంచి 12 లక్షల మధ్య ఉండొచ్చు. దాంతో 47 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ షేర్ సుమారు 184 కోట్ల మార్కుకు చేరువైంది. గ్రాస్ పరంగా 309 కోట్లకు దగ్గరగా ఉందని ట్రేడ్ అంచనా. ఒక రీజనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది భారీ అచీవ్మెంట్. ఏరియా వారీగా చూస్తే నైజాం ఈ ఏరియాలో సినిమా భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. మొత్తం రన్లో 47.5 కోట్లకు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు డబుల్ ప్రాఫిట్ అందించింది. ఇప్పుడు రన్ పూర్తయినా ఫైనల్ ఫిగర్ స్టేబుల్గా ఉంది. సీడెడ్ 23 కోట్లకు పైగా షేర్ సాధించి మంచి లాభాలందించింది. 4 వారాల తర్వాత రన్ పూర్తయింది. ఆంధ్ర ఏరియాలు ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, యువే కలిపి సుమారు 80 కోట్లకు పైగా షేర్ అందించింది. ముఖ్యంగా గుంటూరు, ఈస్ట్ ఏరియాల్లో 4వ వారం తర్వాత కూడా స్టడీ ట్రెండ్ కనిపించింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొదటి 2 వారాల్లోని మంచి వసూళ్లొచ్చాయి. మొత్తం మీద సేఫ్ జోన్లో ఫినిష్ అయింది. ఓవర్సీస్ ఇది మరో హైలైట్. మొదటి వీకెండ్కే బ్రేక్ ఈవెన్ దాటేసి మొత్తం రన్లో 19.5 కోట్లకు పైగా షేర్ సాధించింది. గ్రాస్ పరంగా 43 కోట్ల మార్కు దాటింది. ఓవర్సీస్ మార్కెట్లో మెగాస్టార్ స్టామినా మళ్లీ నిరూపితమైంది. సినిమా మొత్తం బిజినెస్ సుమారు 122 కోట్ల రేంజ్లో జరిగిందని ట్రేడ్ సమాచారం. ఇప్పుడు 184 కోట్లకు చేరిన షేర్ అంటే దాదాపు 62 కోట్లకు పైగా ప్రాఫిట్ అందించింది. ఇది నిజంగా సెన్సేషనల్ రిజల్ట్. భోలా శంకర్ తర్వాత మెగాస్టార్ మార్కెట్పై వచ్చిన అనుమానాలకు ఈ సినిమా బలమైన సమాధానమిచ్చింది. కంటెంట్ సింపుల్ ఫ్యామిలీ డ్రామా అయినప్పటికీ ఇమోషనల్ కనెక్ట్ బలంగా ఉండటం, కామెడీ ట్రాక్, పాటలు మరియు మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఈ లాంగ్ రన్ సాధ్యమైంది. 47వ రోజు కూడా కలెక్షన్స్ రావడమంటే ఇది కేవలం ఫ్యాన్స్ సినిమా కాదు, జనరల్ ఆడియన్స్ కూడా ఇంకా చూస్తున్నారు అన్నమాట. ముఖ్యంగా వీకెండ్ వచ్చినప్పుడల్లా చిన్న జంప్ ఇవ్వడం ఈ సినిమాకు ప్లస్ అయింది. ఇప్పటికే ఓటీటీ రిలీజ్ అయినప్పటికీ థియేటర్లలో కొంత రన్ కొనసాగడం విశేషం. సాధారణంగా డిజిటల్ రిలీజ్ తర్వాత థియేటర్ రన్ పూర్తిగా ముగుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం కొన్ని మేజర్ సెంటర్లలో ఇంకా షోలు కొనసాగుతున్నాయి. ఫైనల్ రన్ ముగిసే సమయానికి వరల్డ్ వైడ్ షేర్ 185 కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. గ్రాస్ పరంగా 310 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశం ఉంది. ఒక రీజనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది భారీ అచీవ్మెంట్. మొత్తం మీద మన శంకరవర ప్రసాద్ గారు 47 రోజులు పూర్తి చేసుకుని బాక్సాఫీస్ దగ్గర స్టడీగా నిలబడటం టాలీవుడ్కు ఒక మంచి ఉదాహరణ. పాన్ ఇండియా యాక్షన్ స్పెక్టకల్ కాకపోయినా కంటెంట్ బలంగా ఉంటే లాంగ్ రన్ సాధ్యమే అని ఈ సినిమా నిరూపించింది. మెగాస్టార్ చిరంజీవికి ఇది కేవలం హిట్ కాదు, సెన్సేషనల్ కంబ్యాక్. 47వ రోజు కూడా కలెక్షన్స్ నమోదు చేయడమంటే ఈ సినిమా నిజమైన లాంగ్ రన్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఇక ఫైనల్ ఫిగర్ ఎక్కడ ఆగుతుందో చూడాలి. కానీ 47 రోజుల మైలురాయి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.